ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనము. ద కింగ్ హ్యాడ్ గ్రాంటెడ్ హిమ్ ఎవ్రీథింగ్ he asked, for the hand of the Lord his God was on him. ఎజ్రా చాప్టర్ 7 verse 6. ఈ రోజుకు గాను ప్రభు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వోన్నతుని దేవుని యొక్క సహాయముతో ముందుకు వెళ్లే వారికి ఎటువంటి ఆటంకం ఉండదు, ఎటువంటి అడ్డు ఉండదు అని లేఖన భాగములు తెలియజేస్తున్నాయి. ఈ రోజున నీవు ఎటువంటి పని సఫలం కాక బాధపడుతున్నావో, ఎంతో మంది సహాయము నీవు కోరుతున్నావు గాని ఎవరి యొక్క సహాయం వలన నీ పని జరగడం లేదేమో. అయితే ఈ రోజు నీవు దేవుని యొక్క సహాయము కోరుకొని ఆయన మీద ఆధారపడు. నీవు ఏమైతే అనుకున్నావో ఆ పని తప్పక నీవు నమ్మిన దేవుడు సఫలం చేస్తాడు. ఈ రోజున లేఖన భాగములో చెప్పబడినటువంటి అతను ఎవరో కాదు గాని శాస్త్రి అయినటువంటి ఎజ్రా. ఇతను అహరోను సంతతి వాడు. అయితే ఎజ్రా ఏ మనవి చేసినను దానికి రాజైనటువంటి అర్తహషస్త ఖచ్చితంగా ఇచ్చి తీరుతున్నాడు అని వాక్యంలో వ్రాయబడి ఉంది. దానికి కారణం ఎజ్రా యొక్క జ్ఞానమో, అతనికున్న కుటుంబ నేపథ్యమో, మరే ఏ ఇతరమైన కారణములు కాదు గాని దేవుని యొక్క హస్తము ఎజ్రాకు తోడై ఉన్నందు వలనే రాజు యొక్క మనస్సు ఎజ్రా ఎడల అనుకూలంగా ఉన్నది. అర్తహషస్త అనే రాజు ఒక సాధారణమైన రాజు కాదు. అనేక దేశాలను పాలిస్తున్నటువంటి వ్యక్తి. అంత గొప్ప స్థానములో ఉన్న వ్యక్తిని కలుసుకొని అతనికి మన సమస్యలు చెప్పుకోవడమే ఒక పెద్ద సమస్య. ఒకవేళ చెప్పుకునే ఛాన్స్ వచ్చినప్పటికీ మనం అడిగేది ప్రతిదీ ఇస్తాడు అనే గ్యారంటీ లేదు. అటువంటిది ఒక సాధారణమైనటువంటి శాస్త్రి చెప్పినటువంటి ప్రతి మాటకు రాజు తల ఊపుతున్నాడు. అంతగా దేవుడు ఎజ్రాకు రాజు ఎదుట ఘనతనిచ్చాడు. దానికి కారణం ఉన్నది. ఎవరికి లేనటువంటి ఆధిక్యత ఎజ్రాకు ఆ కాలంలో ఎందుకు దక్కింది అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా జీవిస్తున్నాడు. వాక్యం సెలవిస్తుంది, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు ఇశ్రాయేలీయులకు దాని కట్టడములను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయమో చేసుకొనెను అని. దేవుని యొక్క పనిలో ముందుకు వెళ్ళాలి, అనేకులకు దేవుని యొక్క ధర్మశాస్త్రమును తెలియజేయాలి, ఆయన మార్గములో నడిపించాలని పట్టుదలతో ఉన్నాడు. మరి దేవుని పనిని చేయాలి అనుకున్న వారిని ఆయన సాధారణమైన స్థితిలో ఉంచడు కదా, తప్పకుండా హెచ్చిస్తాడు. అదే విధంగా ఎజ్రాని కూడా రాజు ముందు హెచ్చించాడు. మనము ఈ యొక్క 7వ అధ్యాయం ఒకసారి ధ్యానం చేస్తే అర్థమవుతుంది. ఎజ్రాకు ఏం కావాలో అవన్నీ కూడా దేవుడు రాజు ద్వారా సమకూర్చాడు అని. వెండి బంగారం, మనుషుల సహాయం, అధికారం, న్యాయము తీర్చే అర్హత అన్ని ఇచ్చాడు. ఏ ఒక్కరూ ఎజ్రాకు ఎదురు చెప్పవద్దు అని ఆజ్ఞాపించాడు. ఎజ్రా అడిగిన వాటికంటే ఎక్కువగా దేవుడు రాజు ద్వారా ఎజ్రాకు అనుగ్రహించాడు. మనము ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఎజ్రా అవసరతలు తీర్చింది రాజు కాదు, దేవుడే అనే విషయం మనకు అర్థమవుతుంది. ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు పెడుతున్నటువంటి మొర ఏదో అది నీకు అనుగ్రహించబడడం లేదు అని బాధపడుతున్నావా? అధికారులు నీవు పెట్టుకున్నటువంటి అప్లికేషన్ ని తిరస్కరిస్తూ నిన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారా? నీ కుటుంబంలోని నీ బిడ్డలే, నీ రక్త సంబంధికులే నీవు చెప్పినది వినకుండా నీకు విరోధంగా మాట్లాడుతున్నారా? ఈ సమయంలో ఏ ఒక్కటి నీకు అనుకూలముగా లేదు. అదే నీతో పాటు దేవుని యొక్క హస్తము తోడుగా లేదు అని అర్థం. నీవు దేవుని యొక్క సహాయము లేనందువలన నీవు అనుకున్న కార్యము ఈ రోజున ఆగిపోయిన పరిస్థితుల్లో ఉండి ఉండొచ్చు. అన్యజనులైన వారు ఆలోచన చేస్తారు, దేవుని యొక్క సహాయం ఎందుకండి, కావలసినన్ని నా దగ్గర ఉన్నాయి, నేను ఏదైతే అనుకుంటానో అది చేయగలను, నాకేమీ అడ్డంకు ఉండదు ఉండబోదు అని.
వారికి కావలసినన్ని ఉన్నాయి, అయినప్పటికీ ఎన్నో విషయాల్లో ఫెయిల్యూర్స్ ని వారు చూస్తున్నారు. కానీ దేవుని బిడ్డలైన వారు, దేవుని నామాన్ని గణపరిచేవారు, దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు దివారాత్రులు ధ్యానిస్తూ ఆనందిస్తున్న వారు, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించేవారు మాత్రం ఎటువంటి రికమెండేషన్స్ లేకపోయినా, ఎటువంటి అధికారాలు లేకపోయినా, సరిపడినంత ధనము వారికి లేకపోయినా, దేవుని యొక్క హస్తము వారికి తోడై ఉన్నందువలన వారు అనుకున్న ప్రతి కార్యము దేవుడే సఫలం చేస్తాడు. ఈ రోజున నీకు కూడా దేవుని యొక్క హస్తము తోడై ఉంటే, నీవు ఆయనకు ఇష్టమైన వ్యక్తివిగా జీవించగలిగితే తప్పకుండా దేవుడు నీకు కూడా తోడై ఉండి నీ యొక్క మనవులన్నింటినీ నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభువా. అవునయ్యా, మీ యొక్క హస్తము మాకు తోడై ఉంటే మేము ఏ మనవి చేసినను మీరు మాకు అనుగ్రహిస్తారని మరి హెజ్రా మరి తండ్రి ఏ మనవి చేసినా ఆ రాజు తనకు అనుగ్రహించాడు. అయ్యా మరి తండ్రి మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం జీవించేవారు, మరి ప్రభా మీ మాటకు లోబడేవారు, మీ యొక్క ధర్మశాస్త్ర అనుసారంగా నడుచుకునే వారిని తండ్రి మీరు వారి మార్గములో వర్ధిల్ల చేస్తారని, వారికి కావలసినవన్నిటిని మీరు అనుగ్రహిస్తారని ఈ రోజు నా లేఖనము ద్వారా మీరు మాతో సూటిగా తేటగా మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు వందనాలు ప్రవ్వా. అయ్యా మరి ఈ రోజున ప్రవ్వా ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతూ కృంగిపోయిన స్థితిలో ఉన్నారో వారిని మీరు లేవనెత్తండి అయ్యా. అనారోగ్యమును ఆరోగ్యంగా మార్చండి అయ్యా. వారికి వచ్చిన బలహీనతను యేసు నామములో కొట్టివేయండి ప్రభా. మరణాన్ని జీవముగా మార్చండి ప్రభా. ఎండిపోయిన ఎముకలను సైతము జీవింప చేయండి ప్రభా. అట్టి మంచి ఆరోగ్యాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించండి తండ్రి. మరి హాస్పిటల్ బెడ్ పైన ఉన్న వారిని లేవనెత్తండి నాయన. మీరే వారికి తోడై ఉండండి ప్రభా. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి అయ్యా. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి అయ్యా. అప్పు తీర్చుకునే వ్యక్తులుగా ప్రతి బిడ్డను తండ్రి మీ యొక్క జ్ఞానము చేత నింపండి నా ప్రభా. అదే విధంగా ఉద్యోగం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి తండ్రి. ఆత్మీయంగా బిడ్డలను బలపరచండి అయ్యా. మరి అదే విధంగా నా ప్రభా గృహములో శాంతి లేక సమాధానం లేక ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలతో జీవిస్తున్న ప్రతి బిడ్డను తండ్రి అయా మీరు లేవనెత్తండి ప్రభా. అయా మరి తండ్రి మీ యొక్క ప్రేమను అయా వారు పొందుకొనుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి అయ్యా. అన్యోన్య దాంపత్యము గలవారిగా వారిని మీరు ఆశీర్వదించండి ప్రభా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి అయ్యా. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి తండ్రి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి అయ్యా. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి అయ్యా. ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి సహాయం చేయండి ప్రభా. చెడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి అయ్యా. చెడు స్నేహాల నుండి విడుదల దయచేయండి ప్రభా. అయా ప్రతి ఒక్క బిడ్డను ప్రభా అయా మీ యొక్క చిత్తంలో వారికి వివాహము జరుగునట్లుగా ప్రభా. అదే విధంగా నా తండ్రి సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి ప్రభా. అదే విధంగా నా తండ్రి అయా గర్భఫలము లేక బాధపడుతున్నటువంటి బిడ్డలకు ప్రభా గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి తండ్రి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి అయ్యా. అయ్యా ఎందరైతే బిడ్డలు బిజినెస్ చేసుకుంటున్నారో వారందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. మరి చేతి పని చేసుకున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయ్యా. మా భారతదేశాన్ని దీవించండి అయ్యా. సమాధాన దేశముగా అయ్యా తారతమ్యాలు విభేదాలు గొడవలు అల్లర్లు లేనటువంటి దేశముగా ప్రభా అయ్యా ఎటువంటి కల్లోలాలు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని ప్రభా మీరు దీవించండి అయ్యా. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభా దైవజనులందరికీ తోడుగా ఉండండి అయ్యా. సువార్త పని చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి మార్గాలను సరాలము చేయండి. మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభా. వారికి మీరు తోడై ఉండండి ప్రభా. వారు ఎన్నో సమస్యలు ఇరుకులో ఇబ్బందుల్లో ఉంటుండగా వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి నాయన. అదే విధంగా నా ప్రభా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయ్యా. వారు ఎన్నో కష్టాలు పడుతూ బాధలు అనుభవిస్తూ ఒంటరిగా జీవిస్తున్నటువంటి ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయ్యా. ధైర్యపరచండి, బలపరచండి. కృంగిపోతున్న వారిని మీరు లేవనెత్తండి ప్రభా. అదే విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. మీ జ్ఞానం చేత వారిని నింపండి. వారు అనుకున్న జాబు వారు పొందుకొనడానికి సహాయం చేయండి నాయన. అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా వాద్యమాడే దేవుడవు తండ్రి. ప్రతి ఒక్కరికి
అందరికి మీరు తోడై ఉండండి తండ్రి. అయా నశించిపోతున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరే రక్షించుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా నా తండ్రి అయా ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో గుండె చెదిరినటువంటి స్థితిలో ఎందరైతే బిడ్డలు ఉన్నారో వారి గాయములను మాన్పండి, వారిని మీరే ఆదరించి బలపరచమని బ్రతిమిలాడుకుంటూ సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరిని దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపా క్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాం. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.